అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శాసన మండలికి హాజరయ్యారు విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ నేపథ్యంలో పూర్తి ఆరోగ్యంతో శాసన మండలికి హాజరయ్యారు మాజీ మంత్రి బొత్స. ఆరోగ్యంగా హౌస్కు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఈ నేపథ్యంలో గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. సభకు తిరిగి రావడం, ఆరోగ్యంగా పూర్తి స్థాయిలో ఉండడం నాకు ఆనందంగా ఉందంటూ కూడా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు ఎమ్మెల్సీలతో పాటుగా మంత్రులు. అయితే శాసన మండలిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు ధీటుగా జవాబులు ఇస్తూ అధికార పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శాసన మండలిలో వైసీపీకి తానే పెద్ద దిక్కుగా విపక్ష నేత హోదాలో పూర్తి స్థాయిలో మాత్రం అధికార పార్టీ యొక్క విధానాలకు, అదేవిధంగా మంత్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి జవాబుకు కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు బొత్స సత్యనారాయణ. అయితే ఇటీవలే కాలంలో బొత్స సత్యనారాయణ కొంతవరకు అనారోగ్యం పాలవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, వైసీపీ నేతలతో పాటుగా చాలా వరకు కలవరపాటును గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. పరామర్శలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయన ఆరోగ్యంగా కోలుకొని పూర్తి స్థాయిలో మాత్రం శాసన మండలికి రావడం, అన్ని పక్షాలు కూడా ఆయన్ని వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యంతో మాత్రం బొత్స సత్యనారాయణ శాసన మండలికి వచ్చారు. అందరూ వాకప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాసన మండలిలో సమావేశాలకు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఏదైతే బొత్స ఈజ్ బ్యాక్ అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇటీవల కాలంలో ఆయన హైబీపీతో అనారోగ్యం పాల్గొవడం, ఏకంగా బ్రెయిన్ స్ట్రోక్ తగిలింది అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. అయితే ఆయన హాస్పిటల్కి రెగ్యులర్ చెకప్కి వెళ్ళాను, కొంత మేరకు బీపీ అధిక శాతంలో ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగా ఉన్నాను, తన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదంటూ ఆయన ఒక స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే బొత్స హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత కూడా ఆయనకు పరామర్శలు వెల్లువెత్తింది. ఏకంగా వైఎస్ఆర్సీపీ నేతలే కాకుండా అయితే కూటమి నేతలు కూడా ఆయనతో నేరుగా ఫోన్ లో సంభాషించిన నేపథ్యం. అయితే నేడు అసెంబ్లీ సమావేశంలో హాజరు కావడంతో ఏకంగా మంత్రి నారా లోకేష్ గురువు గారు ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఆనందంగా ఉంది, ఆయన మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ఆనందంగా ఉందంటూ ఏదైతే లోకేష్ ఒక ప్రకటన ఇచ్చారో, అదేవిధంగా బొత్స సత్యనారాయణ మండలి సమావేశం హాజరైనప్పుడు ఏదైతే మంత్రులు ఇటు శాసనసభ సభ్యులు అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఆయనతో నేరుగా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో దాదాపు ముఖ్యమంత్రి పీఠానికి కూడా ఎదిగిన నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఒకనొక స్థాయిలో ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా నచ్చింది వైఎస్ మతం తర్వాత. ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ 2014 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ఆయన 2019 ఎన్నికల్లో గెలిచారు, మంత్రి అయ్యారు. అయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న బొత్స గత ఎన్నికల్లో ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతన బొత్సను శాసన మండలికి ఎంపిక చేయడం, ఈ నేపథ్యంలో భాగంగా ఆయన శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఎన్నికారు. ఇలా అసెంబ్లీ సమావేశాల్లో మండలికి మాత్రమే వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. శాసనసభ జరిగే వ్యవహారాల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు. నేరుగా ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన వరుసగా లడ్డు వివాదం కావచ్చు, ఇందాపూర్ వ్యవహారాలు కావచ్చు, మరొక అంశం కావచ్చు, నేరుగా బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నారు. మరోపక్క అధికార పక్షం కూడా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో ఒకసారి డిఫెన్స్ లోన్ అవుతుంది అధికార పార్టీ. బొత్స సత్యనారాయణ అనారోగ్యం పాల్గొనడం, తిరుమల లడ్డు పైన చర్చ పెట్టడం, ఆ చర్చలో వైసీపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, మరోసారి ఏదైతే అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సభ పక్కదో పట్టిందనే విమర్శలు వచ్చాయి. నేరుగా ఏదైతే ఇద్దాపూర్ వ్యవహారం కావచ్చు, టీటీడీ చైర్మన్ తప్పించాలంటూ వైఎస్ఆర్సీపీ తీర్మానం కావచ్చు, ఇలా వరుసగా జరిగిన నేపథ్యంలో భాగంగా ఏదైతే మండలి సమావేశాల్లో ఏదైతే బొత్స అనారోగ్యం పాల్గొనడం వైఎస్ఆర్సీపీకి ఈ ఒక ప్రధానమైన లోటు అని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఆయన మళ్ళీ కోలుకొని ఈ నేడు కిరణ్ కొంతవరకు, ఎందుకంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు మనం చూస్తూ ఉంటాం, కొంతవరకు అనారోగ్యం పాలైతే పూర్తి కార్యకలాపాలకు దూరంగా ఉండడం, పూర్తిగా కోలుకున్న తర్వాతే సభలకు అధికారిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. కానీ ప్రతిపక్ష నేతగా తన యొక్క పాత్రను పోషించడానికి ఇటీవలే, అంటే ఒక 1 వీక్ కూడా కాలేదు, ఈ తక్కువ టైంలోనే మళ్ళీ శాసన మండలికి రావడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. బొత్స సత్యనారాయణ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడమే కాకుండా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడు. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా బొత్స సత్యనారాయణ వ్యవహార శైలి గానీ ఆయన రాజకీయ జీవితం గానీ విమర్శలు చేయరు. ఎందుకంటే నేరుగా
బొత్స అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. నేరుగా ఆయన మాట్లాడతారు. సీఎం చంద్రబాబుతో కాదు, పవన్ కళ్యాణ్ కాదు, జగన్ కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పొలిటీషియన్ తో అయినా నేరుగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తన మనసులో ఒకటి బయట ఒకటి ఆయన మాట్లాడరు. నేరుగా అసెంబ్లీ సమావేశాలు కానీ, జగన్మోహన్ రెడ్డితో సమావేశాలు కానీ, మరోపక్క ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉంటారనే అంశం అందరికీ తెలిసిందే. అయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడం, మరోపక్క ఏదైతే ఆయన పార్టీకి కీలక నేతగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకంగా వైసీపీని బలోపేతం చేయడం గతంలో కీలక పాత్ర పోషించాడు. ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా కూటమికి కేవలం 4 సీట్లు దక్కాయి, మిగిలిన 36 సీట్లు 32 సీట్లు వైసీపీకి దక్కడం చేయడంలో కూడా బొత్స కీలక పాత్ర పోషించారు. ఇలా రాజకీయ పరంగా బొత్స సీనియర్ అనుభవం ఉండడం, అలాంటి నేత ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే మండలి సమావేశాల్లో పాల్గొనకపోతే వైఎస్ఆర్సీపీకి ప్రధానంగా లోటు కనిపిస్తుంది. ఎందుకంటే మండల్లో వైసీపీ ఎమ్మెల్సీల బలం ఉంది, అధికార పార్టీకి బలం తక్కువ ఉంది. ఒకనొక స్టేజ్ లో మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన కూడా టీడీపీ కుటుంబం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా మోషన్ రాజు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మోషన్ రాజు దించడం వల్ల టీడీపీ కూటమికి మైనస్ అవుతుందనే యోచనలో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఇలా వరుస సంఘటనలు ఏదైతే బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురి కావడం, తర్వాత కోలుకోవడం అతి తక్కువ సమయం, ఏదైతే సుదీర్ఘ రాజకీయాలు ఉన్న నేతలు, అనుభవం ఉన్న నేతలు ఏదైతే అధికార పక్షాన్ని ఇరుగును పెట్టే ప్రయత్నాలు చేస్తారు కదా, అందులో భాగంగా ఏదైతే బొత్స సత్యనారాయణ మినిమం వారం రోజులు కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మరోపక్క వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా అసలు ఏదైతే బొత్స అనారోగ్యానికి గురి కాగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. నేరుగా బొత్స సత్యనారాయణతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు, రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇలా రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష నేతలే కాకుండా ఏదైతే బొత్స సత్యనారాయణతో అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ఇంటికి వెళ్లారు, పరామర్శించారు. హైదరాబాద్ లో పరామర్శలు వెలువరిచింది. అయితే తిరిగి కోలుకొని ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరు కావడం, మంత్రి నారా లోకేష్ కూడా గురువు గారు కోలుకొని తిరిగి అసెంబ్లీకి సమావేశాలకు హాజరు కావడం ఆనందకరం అంటూ లోకేష్ చేసిన ప్రకటన పైన కూడా హర్షధ్వానాలు వెలికెత్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఉండాలి, శాసన మండలి సమావేశం హాజరు కావాలి, ఎందుకంటే బొత్స నుంచి మేము చాలా నేర్చుకునే అంశాలు ఉంటాయంటూ లోకేష్ ప్రకటించడం కూడా ఒక రాజకీయంగా ఒక మంచి పరిణామాన్ని కూడా చెప్పొచ్చు సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద అధికార ప్రతిపక్షాలు ఇవి రెండు కూడా పరిపాలనకు జోరెద్దులుగా మారేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే శాసన మండలికి హాజరయ్యారు. సో పూర్తి స్థాయిలో బొత్స సత్యనారాయణ. అయితే ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడినటువంటి పరిస్థితి. సో అస్వస్థతకు గురయ్యారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన పూర్తి ఆరోగ్యంతో మాత్రం నేడు శాసన మండలికి హాజరైనటువంటి తీరుపైన అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా దీనిపైన స్పందించారు. సో బొత్స ఆరోగ్యంగా హౌస్కి రావడం సంతోషంగా ఉందని, మరి ముఖ్యంగా గురువు గారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు, కానీ సభకు తిరిగి రావడం, ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉందని కూడా మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం గురించి సో శాసనమండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో పాటుగా మంత్రులు కూడా వాకప్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శాసనమండలిలో అధికార పార్టీ సభ్యులను ధీటుగా జవాబులు చెప్పడం, సో ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టడం, ప్రజా సమస్యల మీద ప్రధానంగా సభ దృష్టికి తీసుకురావడం, ఇలాంటి కీలకమైనటువంటి అంశాల్లో విపక్ష నేత హోదాలో ఆయన పోషించినటువంటి పాత్ర కూడా చాలా వరకు కూడా అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. తాజాగా పూర్తి స్థాయిలో అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆయన శాసనమండలికి రావడం పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.